మానవుడిగా పుట్టినప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరిని యామార్చే మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడేదానికి రాజకీయ నాయకులు కూడా అలవాటు పడాలా. నా ఆత్మసాక్షిగా నేను నిజం మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించాలంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని విమర్శించేది కాదు, వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుంటా. ఈరోజు మీకందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా, ఓటర్లు ఎప్పుడు కూడా దేవుళ్ళే. ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ చేయరు. ఓటర్ల పైన ఎవడు మాట్లాడినా అది చాలా నేరమే. కాబట్టి ఓటర్లు దేవుళ్ళు. ఆ దేవుళ్ళు నిర్ణయించేదానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా కట్టుబడి ఉండాలి. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక్క తూరి మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఎంతో దూరమో పోవాల్సిన అవసరం లేదు. మాది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, దట్టు జీడి నెల్లూరు. కుతులమ్మ గారు నిలబడ్డారు, అదేవిధంగా గాంధీ నిలబడినాడు, రుద్రప్ప కూడా నిలబడినాడు. రామారావు వేవులో కూడా బౌన్సర్స్ని పిలుచుకొని వచ్చి గ్రామాలపైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడలే. థామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెడిపేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఎంత దారుణమైన 300 మందిని తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు. మీరు అన్నీ కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు. ఒక రౌడీ మూకలను ఎప్పుడు కూడా తీసుకుని వచ్చిందిగా. ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా. అతను ఎక్కడో మెడ్రాస్లో బతికి మెడ్రాస్లో ఉండి ఆయన వృత్తి ఏమో ఆయన మనస్సాక్షిగా ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను. కేవలం ఒక రౌడీజాన్ని తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్ తీసుకొని రావటం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది. అక్కడి నుంచి పచ్చికాపాలెం నుంచి జక్కదన్న నుంచి కేపీ అగ్రహారం నుంచి ఎంత ఎక్కడెక్కడ ఏ గ్రామాలు ఉండదో ఎక్కడెక్కడ అవకాశం ఉంది అక్కడంతా దౌర్జన్యాలు చేసేదాన్ని తీసుకొని పోతే నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా, డిఎస్పీతో మాట్లాడినా, ఎస్ఐతో మాట్లాడినా. సార్ ఒక తూరి చరిత్ర తీసుకోండి. నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ నేనేమి వ్యాపారవేత్త కాదు. నేను ఎప్పుడు కూడా ఒకరిని నేను ఉపయోగించుకోలేదు. ఎందుకు ఇంత విచ్చలవిడిగా జరుగుతున్నది, ఇది ఏమవుతుంది, ఇది మంచి పద్ధతి కదని ఎస్పీ గారికి చెప్తే, అవునా అటు జరుగుతుండదా సార్ అని డిఎస్పీని అడిగితే, సార్ ఎలక్షన్ అయిపోయింది సార్, ఎస్ఐ సిఐలు ఏమంటున్నారంటే, ఎలక్షన్ అయిపోయింది సార్, మీ పార్టీ కానీ వస్తే మేమేం చేస్తామో చూడండి సార్, వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ అంటే, ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయినారు. ఎప్పుడు నేను చూడాల. రామారావు గాలిలో కూడా ఇటువంటి చరిత్ర నేను చూడాల. నేను అడిగినప్పుడంతా వాళ్ళు జవాబు పెట్టిన. పుల్లూరు అని ఒక హరిజనవాడ ఎస్ఆర్పూర్లో ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు ఎప్పుడు కూడా తెలుగుదేశం నాయకుల మూకుమ్మడిగా దళిత వాళ్ళ పైన పడతారే కానీ వేరే గ్రామాలు టచ్ చేయరు వాళ్ళు. పుల్లూరులో 2 నెలల బిడ్డ ఆ ఇండ్లు చూస్తే 4 ఇండ్లని ఎంత ధ్వంసం చేశారో చూసేసి నేను ఎస్పీ గారికి చెప్పిన, అయ్యా నువ్వన్నా పోయి చూడబ్బా, నీకు మానవత్వం అనేది ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు మనుషులను పోయి చూడండి, దళితులకు ఏ విధంగా జరుగుతుందో ఒక్క తూరి పోయి చూడండి, దయచేసి ఆ గ్రామాన్ని విజిట్ చేయండి సార్ అంటే, అవునా జరిగిందా, అరే పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, పోయి చూడు స్వామి అంటే, అట్నే సార్ నేను యాక్షన్ తీసుకుంటాను సార్, ఐ విల్ లుక్ అవుట్ ఇట్ సార్, ఐ విల్ లుక్ ఇంట్ ఇట్ సార్. ఏంది లుక్ ఇంట్ ఇట్? లుక్ ఇంట్ ఇట్ అంటే దానికి అర్థమే నాకు అర్థం కాదు. ఇంకా ఏమి చూస్తున్నాడు ఆయన, ఏమి యాక్షన్ తీసుకోవాలా? ఇప్పటి వరకు కూడా ఆ హరిజన వాడికి అడుగు పెట్టాల. 4 ఇండ్లు ధ్వంసం చేశారు. కనీసం ఆ విలేజ్ను చూసి మానవత్వం ఉంటే
నిజంగా తప్పు ఎక్కడ ఉన్నది, ఎందుకు ఈ ఎస్సీల పైన పడినారు అనేది చూడపోతే ఏం చేయాలా? కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా పుల్లూరు అర్జెన్స్ అనేవాళ్ళు ఆ కాపులకి లొంగి, కాపులు అంటే మనకు తెలుసు ఇక్కడ బలిజ కమ్యూనిటీ, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించిపోయిందిలా. జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు చూసి, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని, ఈ విద్యని ఇవంతా చూసి వాళ్ళందరూ ఒకటి మా ఓట్లు మేము వేసుకుంటామని, వైఎస్ఆర్ పార్టీకి వేసుకుంటామని వేసుకుంటే రాత్రుల్లో కంప్లీట్గా అది వైర్లంతా కట్ చేసి అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు వాళ్ళ బుద్ధి చూడలేదు. నేను ఎస్పీకి చెప్పిన, సార్ మెడ్రాస్ నుంచి 300 మందిని తీసుకుని వచ్చాడు సార్, బౌన్సర్స్ అంతా వచ్చి తిరుగుతూ ఉండదు సార్, ఆ ఫోటోలు కూడా పంపించిన. ఆయన ప్రొటెక్షన్ కోసం ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చంటే నిజంగా ఆయన ఎస్పీగా పనిచేసేదానికి వచ్చాడా, కేవలం తెలుగుదేశానికి తొత్తయ్యి చంద్రబాబుకు లోబడి ఏమైనా పనిచేసేదానికి వచ్చాడో నాకు అర్థం కాల. నేను ఇంతవరకు నా చరిత్రలో ఎస్పీల పైన ఇంతవరకు ఒక్క మాట మాట్లాడాల. డిఎస్పీల గురించి కానీ, ఎస్ఐల గురించి కానీ, సిఐల గురించి నేను మాట్లాడింది. ఏదో ఈ వ్యవస్థని ఇట్నే వదిలేస్తే, అందులో రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా చేస్తే ఏం చేయాలా? రెండోది, ఏటీఎం కార్డ్స్ అని తీసుకుని వచ్చారు. అది ఏటీఎం కార్డుని నిజంగా చంద్రబాబు నాయుడు ఇది ఆయనకి ఆనవత్తి. సత్యవేళ్ళ కూడా ఇదే విధంగా 2009లో ఇదే విధంగా కార్డులు పంచారు. అమ్మ అబ్బకు ఏమి కొట్టి సరిగ్గా ఇట్లా పర్వాలేదు. ఎవరో ఒక ఆయన నన్ను అడిగినాడు, అన్నా నువ్వెవరిని తిట్టకుండా మాట్లాడినాను. ఒక ప్రెస్ వాడికి అటువంటి మనస్తత్వం ఉంటే ఏం చేయాలా? నేను ఎవరిని తిట్టినాను, నేను ఎవరిని కసిరినాను? మీకంతా కూడా ప్లాట్లు ఇవ్వాలని కొట్లాడిన వాడు నేను. ఒకవేళ అతని దగ్గర డబ్బులు తీసి ఏదైనా చేస్తున్నాడు, ఆ వ్యక్తి పేరు చెప్పను నేను. చూడండి, ఈ 500 ఏటీఎం కార్డు, ఇది చంద్రబాబు నాయుడు సత్యవేళ నేను నిలబడినప్పుడు 2019లో కూడా ఇదే విధంగా చేశాడు. నిజంగా అమ్మ అబ్బు పుట్టి పేదవాడు ఓటు కావాలని అడిగి 5,000 వేస్తానని ఇది 500 చూపిస్తూ దీనికి అకౌంట్ 5,000 రూపాయలు చూపించారు. ఏమే ఇది తీసారా మీరు? ఎందుకంటే అబద్ధాలు కదా. చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఎట్టాడంటే, ఎస్సీలంటే పరమ శత్రువు అతను, ఎస్సీలంటేనే పూర్తిగా అతనికి కాదు. ఎప్పుడు కూడా కారం చేడు 7 మంది చనిపోతే కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక కోర్టులు మేనేజ్ చేసి సాక్షులు చెప్పకుండా అక్కడ అరుంధతి వాళ్ళు 7 మంది చచ్చిపోతే మొత్తం మందికి కేసులు లేకుండా చూసినట్టు మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను. ఓటుకు ఎస్సీల దగ్గర పోయి ఓటు అడిగినటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉండదు అతనికి. ఈరోజు ఈ 500 ఏటీఎం కార్డు చూపించి దాన్ని ఆ థామస్ అనేవాడు నేను లోపలికి పోకూడదు, ఒక డిప్యూటీ సీఎం అనేవాడు ఎక్కడ కనపడకూడదు అన్నారు. ఆయన భార్య అందరూ కలుసుకొని బూత్ లోపలికి పోగల. అన్నూరు ఇన్సిడెంట్ కానీ చూసుంటే మీరు చరిత్రలో ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ చూసి ఉంటారు మీరు. ఇప్పుడు నిజంగా వాళ్ళ అమ్మ అబ్బు పుట్టుంటే, నేను చంద్రబాబును కూడా చెప్తుండా, నిజంగా స్వచ్ఛంగా నేను అమ్మ అబ్బు పుట్టుంటే తప్పు అయితే నేను నాకు పనిష్మెంట్ ఇవ్వండి. మీరు అమ్మ అబ్బు పుట్టుంటే దళిత వాళ్ళని కార్డులు ఇచ్చారు, ఈరోజు డబ్బులు ఇచ్చేయండి వాళ్ళకి. డబ్బులు ఏ బ్యాంకులు ఉండదో చెప్పండి. ఆ బ్యాంకులు పేదవాళ్ళని ఎందుకు కడుపు ఇట్టు కొలుతుంటారు? ఇంతకుముందు సత్యవేళ్ళ ఇచ్చి చూపించారు. సత్యవేళ్ళ ఏమైనా మీరు ఏమైనా చేయగలిగినారా? సత్యవేళ్ళు ఇచ్చినారు ఏటీఎంలు కార్డులు, ఎవరికైనా డబ్బులు ఇవ్వగలిగినారా? అప్పుడు నేను ఓడిపోయినా, గెలిచినారు, మరి ఇవ్వాలి కదా. ఈరోజు కుప్పం పరిస్థితి ఎట్లుండదంటే, ఇన్ని సంవత్సరాలు కుప్పాన్ని ఆమారుస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అక్కడ 80% పేదవాళ్ళే, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఈరోజు కుప్పంలో 100%, 100% ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. నేను కావాలంటే ఛాలెంజ్ చేస్తా, ఎందుకంటే అతని నిజ స్వరూపం తెలుసుకున్నారు, అతని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నాడు, అతని మానసిక స్థితిగతులను కూడా తెలుసుకున్నారు కుప్పం ప్రజలు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కానీ, నవరత్నాలు ఇచ్చే కార్యక్రమాలు కానీ, దానికి ఖచ్చితంగా ఓడిపోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగబోతున్నది. మన జిల్లాలో ఈ 7 పార్లమెంట్లో 7 కూడా గెలిచే కార్యక్రమాలు జరగబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్నే ఉండదు. డెఫినెట్గా ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడు.
ఎందుకంటే లేడీస్ నవరత్నాలు అనేది ప్రతి పేదవాడిని కాపాడింది. విద్య అనేది ప్రతి పేద బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం ఒక ఆలోచన విధానం ప్రజలకు వచ్చింది. మళ్ళీ జగనన్న వస్తే మాకు ఈ నవరత్నాలంతా కూడా ఇంకా ముందుకు తీసుకొని పోతాడనే ప్రేమ. 18,750 రూపాయలు ఇచ్చే వాళ్ళకి 37,000, 15,000 ఇచ్చే వాళ్ళకి 30,000, ఆ విధంగా డబుల్గా చేసి ప్రజల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే కార్యక్రమాలు చేయబోతున్నాడు. చిత్తూరు తీసుకుంటే కూడా ఇక్కడ చిత్తూరు క్యాండిడేట్ కూడా తీసుకోండి. ఆయన చంద్రబాబు వచ్చి మాట్లాడినాడు చిత్తూరులో. విజయనాథ్ రెడ్డిని ఎక్కడ పెట్టాలో చెప్పు అంటాడు. విజయనాథ్ రెడ్డి ఎక్కడ ఉండాలో చెప్పు అంటాడు. నువ్వు ఇచ్చిన క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు? యా ఊరైనా ఆయన ఏమైనా పేదోడా? నువ్వు ఇచ్చిన ఎంపీ యా ఊరు? ఏ జిల్లా? వాళ్ళు ఏమైనా కూడుగుడ్డు లేని వాళ్ళ వ్యాపారాలు ఏమిటి? పడి ఉన్నా మీకు అన్ని రకాలుగా నేను తోడ్పడి ఉంటే మీ యొక్క వెల్ఫేర్ని నేను చూస్తుంటే మీ బిడ్డలు విద్యావంతులు కావాలని ఆలోచించి మీకు అన్ని రకాలుగా నేను ఆర్థిక సహాయం గవర్నమెంట్ ద్వారా చేస్తుంటే నన్ను కాపాడండి, నాకు ఓటు వేయండి, దేవుడు ఉండడు, ప్రజలు ఉండరు అన్నారు. చంద్రబాబు ఏమంటున్నాడంటే ఈ నవరత్నాలు పోవాలంటే ఈ పేదవాడు కడుపు ఇంకా కాల్చాలంటే ఈ పేదవాడికి కూలివాడి బిడ్డ ఇంగ్లీషు చదవకూడదు అనుకుంటే నాకు ఓటు వేయండి, నేను డబ్బు ఇస్తాను, నేను భూ కబ్జాల వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, ఎన్ఆర్ఐ వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చంద్రబాబు ముందుకు వస్తున్నాడు. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా రేపు జూన్ 4వ తేదీ నాటికి ఊరిక మనం నాది నీదని స్టేట్మెంట్లు ఇస్తూ వార్తలు పెట్టుకోవాల్సిన అవసరంలా ప్రజల నిర్ణయం 4వ తేదీ నాటికి తెలుస్తుంది. ఆ ప్రజావాహిని ఏ విధంగా ఉంటుందో 5వ తేదీ నాటికి 4వ తేదీ డిక్లేర్ అయినాక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసినాక ప్రజల యొక్క మనోభావం చంద్రబాబుకి అప్పటికైనా తెలుస్తుంది అనేది నా నమ్మకం. తెలుసు ఇక్కడ ఉండే ప్రెస్ మనస్సాక్షి మొత్తం మనకి తెలుసు. నేను అవినీతికి చోటు. రెండోది ఈ ప్రెస్ వాళ్ళ మనస్సాక్షి చిత్తూరు వాళ్ళు. దీంట్లో మీరందరూ కూడా నా అభిమానులు ఉండొచ్చు. నన్ను వేరే పార్టీకి మీరు వేరే పార్టీకి ప్రతినిధులుగా ఉండొచ్చు, లేదా వేరే పార్టీకి మీరు వేరే పార్టీకి కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు. కానీ నా క్యారెక్టర్ అనేది మీకు అందరికీ తెలుసు. నేను రాష్ట్రంలోనే 2 50 బెడెడ్ హాస్పిటల్ తీసుకుని వచ్చిన కార్వేట్ నగరానికి. అంటే జగనన్న వేసే నవరత్నాల గురించి కదా, అదే ఆయన వేస్తాడు. నేను చేసింది కూడా 2 50 బెడెడ్ హాస్పిటల్, పెనుమూరు 1, కార్వేట్ నగర్ 1 తీసుకొని వచ్చినాను. అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు, రోడ్లో 77% పూర్తి చేసినాను. అది ఎన్ఆర్జీఎస్ కింద కానీ పిఎంజీ కింద కానీ తీసుకొని వచ్చేసినాను. అదేవిధంగా ప్రాజెక్టులు 3 తీసుకొని వచ్చి ఇచ్చినాను. ప్రతి గ్రామానికి 145 గ్రామాలకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏర్పాటు చేసిన. 98 గ్రామాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉండే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఎక్కడ కానీ ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్లో ఎవడు చేయని పని జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎండోమెంట్ ద్వారా టీటీడీ దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ జరిపిస్తూ ఉన్నాను. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు నేను 750 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి 220 మంది యాక్సిడెంట్లు జరిపితే 5 లక్షల రూపాయల లెక్కన 37 మందికి 5 లక్షలు ఇప్పించిన. మళ్ళీ 2 లక్షల రూపాయల లెక్కన కొంతమందికి ఇప్పించిన. సర్వీస్ చేసే దాంట్లో గడప ప్రోగ్రాం నేను నిర్విరామంగా చేసిన. మీ మనస్సాక్షికి తెలుసు. నేను కోపపడతాడని మీరు కూడా అప్పుడప్పుడు కోపం తగ్గించంటారంటే, కోపం ఉండేవాడికి మనసు ఉంటుంది. ఆ మనసు ఉన్నవాడు కోపపడతాడు. లంచాలు తీసి రెవెన్యూ చేసేవాడికి కోపం ఉండదు, వాడికి నెత్తురంతా సీమ్ అయిపోతుంది. కాబట్టి నా నియోజకవర్గంలో నీది ఎట్లా జరుగుతుంది అనేది అది మీకే వదిలేస్తుండా. నేను జిల్లాలో పెద్ద మెజార్టీ గెలుస్తుంది నా పాప. ప్రజల నిర్ణయాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. మా పాప పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. ఇది ఎవరు క్యాండిడేట్ అయినా, ఎవరు ఎంపీ అయినా, ఎవరు ఎమ్మెల్యే అయినా ప్రజలు ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ అయినా అడగల. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గుర్తు అంటే ఫ్యాన్ గుర్తు, ఎవరి పార్టీ అంటే జగన్ పార్టీ. జగన్ ఫ్యాన్ జగన్ ఫ్యాన్ ఇవి వస్తూ ఉంటుంది. చంద్రబాబు గుర్తు ఏమంటే వెన్నుపోటు గుర్తు అంటారు. వెన్నుపోటుకు గుర్తే లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టలా. ఆయనది పార్టీ కాదు, ఊళ్ళోళ్ళ పార్టీని లాక్కున్నాడు. ఆ ఎన్టీ రామారావు పుట్టిన బిడ్డలు కూడా ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచారు.
ఆ పురంధేశ్వరి వచ్చింది మహాతల్లి, డైలీ ఎస్ఐల్ని ఎస్పీలని సిఐల్ని మార్చే కార్యక్రమాలు ఆమె చేసింది. వాళ్ళు ప్రజలకు మేము పలాన్ని చేస్తామని చెప్పు. పవన్ కళ్యాణ్ వచ్చినట్టు ఎందుకు నీవు వస్తున్నావంటే నేను తొక్కేవాళ్ళ ఎవరిని తొక్కాలో నాకు అర్థం కదా. ప్రజలు ఆయన తొక్కుతారో ఆయన గెలిపిస్తారో ప్రజలు నెగ్గిస్తారు. నేను వస్తానే జగన్మోహన్ రెడ్డి తొక్కేందుకే వస్తున్నాను, ప్రజలకు సేవ చేస్తానని రావట్లే. ఆ రోజు చంద్రబాబు నాయుడు నోటు కూర్చుని తిట్టినాడు, మాయమ్మని తిడతావరా మీ ఎవడురా నువ్వెట్ట పుట్టినవరని. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టినాడు. ఇదే చంద్రబాబు నాయుడు నర్రూపు రాక్షసుడు, వేస్ట్ కార్డు, బీసీలకి నేను అన్యాయం చేసినాను, నేను మతత్వమైన పార్టీలో గెలిచినాను, నేను ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఎస్సీలకి అన్యాయం చేసినానని అతను అన్నాడు. మరి ఇప్పుడు తిట్లు పురాణాలు చేసేవాళ్ళందరూ ఓటైపోయినారు. అందరూ ఓటు ఏమని పేదవాడికి ఎవడైతే పేదవాడి అభివృద్ధిని కాంక్షిస్తాడో అతన్ని ఈ లోకం నుంచి భూలోకానికి పంపించే కార్యక్రమాలు మొదటి నుంచి జరుగుతున్నది. అది కెనడీ దగ్గర నుంచి కానీ ఇందిరాగాంధీ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర వీళ్ళకంతా పేదవాడు కూలివాడు బిడ్డగా ఉండాలా, కూలివాడికి ఇంగ్లీష్ మీడియం రాకూడదు. చంద్రబాబుని అడిగినారంట ప్రెస్ వాళ్ళందరూ పోయి, ఈ మేధావులు పోయి అడిగినారంట చంద్రబాబుని 1989 సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి ఉండేటప్పుడు అందరూ కలుసుకుని పోయి మేధావులంతా పోయి, అయ్యా మాకు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఏం మాట్లాడతారే మీరు, మా పార్టీ తెలుగుదేశం పార్టీ, మేము తెలుగుదేశాన్ని అభివృద్ధి చేయాలి కానీ తెలుగు లాంగ్వేజ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎట్ట చేస్తాను. నా బోటోడు అడిగినాడంట, నీ కొడుకు ఏమి లాంగ్వేజ్ చదివినాడు, నువ్వు ఏం మీడియా పెట్టున్నాడు, అతని పేరు రామోజీరావు ఇంగ్లీష్ మీడియం పెట్టలేదా, ఈయన నారాయణ ఇంగ్లీష్ మీడియం పెట్టలేదా, మీ బిడ్డలంతా ఇంగ్లీష్లో చదువుకోవాలా, మీ మనవులు చదువుకోవాలంటే అది మేము కోటీశ్వరులు అయ్యాను. అందులో భువనేశ్వరి ఆమె ఎవరో భువనేశ్వరి మాట్లాడింది, ఎస్సీలు ఎస్టీలు చెత్తగొప్పలు పుట్టినారని ఆమె మాట్లాడా. ఈ చంద్రబాబు ఎవడైనా ఎస్సీగా పుట్టినాడని అతను మాట్లాడా. ఆదినారాయణ రెడ్డి ఎస్సీలు పనులు దోరుకోరు, శుభ్రంగా లేరు, తల దూకోరు అని అతను మాట్లాడాడు. ఇంకొక ఆయన పేరు మన దివాకర్ రెడ్డి 5,000 ఇస్తే అమ్ముండలు ఓటు వేస్తారని అతను మాట్లాడాడు. వాడెవడో గంట ఏదో అతని పేరు కోమటి జయరాము, అతని తండ్రి అబ్బా అమ్మకు పుట్టినాడు తెలియదు కానీ అతను మాట్లాడతాడు ఆ ముండలకి 2,000 3,000 ఇచ్చేస్తే ఓటు వేస్తారని. అంటే వీళ్ళంతా మానవత్వంలో పుట్టినారా, మనస్తత్వం ఉండేవాళ్ళు పుట్టినారా, రాక్షసులు పుట్టినారో నాకు అర్థం కాదు. రాక్షస రాజ్యం వస్తే మళ్ళీ ఈ దేశం అల్లకల్లోలైపోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజ్యం రావాలా, ఆ జగన్మోహన్ రెడ్డి రాజ్యమే రామరాజ్యం. ఇంకా మీరు ఏదైనా క్వశ్చన్లు వేస్తే అడగండి చెప్తా. వాడికి మనస్తత్వం లేనివాడు, వాడు క్రిస్టియన్గా థామస్ అని పేరు పెట్టుకున్నాడు, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ నుంచి డబ్బులు తెస్తాడు, పిండాలు అమ్మి డబ్బులు తీసుకుని వచ్చుకున్నాడు, పిండాలతో వాడు రాజకీయానికి వచ్చాడు, వాడు 33 కోట్లు ఇచ్చి ముందుకు వచ్చాడు. వాడు ఎక్సైజ్లో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ మినిస్టర్గా కంటిన్యూ చేసిన నారాయణ స్వామి దళితుడిగా ఉండి కంటిన్యూ చేసింది నేను ఒక్కడే చేశా. ఈవెన్ ఈ TV9 కానీ రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ TV5 కానీ నన్ను ఎక్కడ మచ్చ ఉండడం చేయాల. అంతెందుకు సాక్షాత్తు చంద్రబాబు నాయుడిని నేను డైలీ కూడా ఆయన విమర్శించినా ఆయన కూడా ఏ రోజు నేను అవినీతి పడలే. వీడు అవినీతితో పుట్టి అవినీతితో పెరిగి డాక్టర్ వాడు బ్రోకరా, వాడి యొక్క పరిస్థితి ఏమిటి, వాడు నిజంగా ఒక పేదవాళ్ళకి సేవ చేసేటట్టుంటే 300 మంది రౌడీని తమిళనాడుని తీసుకొని వస్తుంటే అట్టటోడు కూర్చునేస్తాడు. అది ఛాలెంజ్ అంటే వాడికేంది నేను ఛాలెంజ్ చేసేది. నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసేవాడు, వాడి తల్లిదండ్రులు కూడా వాళ్ళకు వంశం కూడా ఉండదు. వాడికి ఏం తెలుసు. ఈరోజు ఒక లారీ తీసుకుని వచ్చాడు థామస్ అనేవాడు, మందు తీసుకుని వచ్చాడు, పాల సంస్థలో పట్టుబడినాడు. అది నెంబర్లు కూడా ఇప్పుడు చూపిస్తా. మరి పట్టుబడిన థామస్ ప్రతి ఊళ్ళో మందు సప్లై చేశాడు. వాడు మందు గురించి మాట్లాడితే వాడు నాకు చిన్నవాడు, వాళ్ళ నాయన కానీ ఉంటే వాళ్ళ నాయన వాడిని నోటు కూర్చొని తిట్టుంటాడు. అల్లాగుంటుంది ఖాళీ చేసినప్పుడు ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఇదయా అల్లాగుంటుంది. తెలుగుదేశం వచ్చినప్పుడు ఫస్ట్ ఖాళీ చేసింది అల్లాగుంటుంది. అల్లాగుంటే మొత్తం ఖాళీ అయిపోయింది. నేను సెంటిమెంట్గా తీసుకుని చదివినాను. వాడు ఏమైనా ఛాలెంజ్ చేసినట్టే వాడికి ఏమైనా ఇప్పుడు క్రిస్టియన్ అని సర్టిఫికెట్లు పెట్టుకుని 10 రూపాయలు చంపేస్తాడు. ఈరోజు మున్సామని ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి తిరుగుతుండే. అట్టటి వాడిది స్టేట్మెంట్లు కూడా నేను వాడికి ఏమైనా అర్హత ఉండదా? నేను ఎవరికైనా జవాబు చెప్పాలంటే చంద్రబాబుకి చెప్పాలా. ఆయన ముఖ్యమంత్రి, నేను డిప్యూటీ సీఎం. నా పైన అలిగేషన్ వస్తే నేను నిలబడతాను, ఛాలెంజ్ చేస్తాను, చంద్రబాబుతో ఛాలెంజ్ చేస్తా, లేదా రాధాకృష్ణ ఛాలెంజ్ చేస్తా, లేదా ఈనాటితో ఛాలెంజ్ చేస్తా. అబ్బాయి ఏదో వచ్చినాడు, ఏదో నిలబడినాడు, వాడు ఏదో అన్నాడంట. ఇప్పుడు
క్యారెక్టర్ని అసాసినేట్ చేసాడు. వాడు క్యారెక్టర్ ఎట్టంటే చెప్పమను. అసలు నీకు తెలిసి రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఎవడైనా రౌడీని తీసుకుని తిరిగినోడు ఎవరైనా చూస్తున్నాడా? రెడ్డిని ఏమన్నాడా? రెడ్డిని తొక్కేస్తానండి. నువ్వు చూసినావో లేదు దాంట్లో. కమ్మోళ్ళతో నేను ఉంటాను, కమ్మోళ్ళతో కలిసి మాలోళ్ళు మాదిగోళ్ళని తొక్కేస్తానండి. వీడు మాలోడో మాదిగోడో రిజర్వేషన్ నుంచి వచ్చినాడో లేదో నాకు తెలీదు. అర్థమైందా? ఇంకా నన్ను రెచ్చగొడితే ఇంకా సీరియస్గా మాట్లాడతా. ఎలక్షన్ అయినాక వాడు నేను తెలుసుకుంటానంటే మళ్ళీ మీరు వాడిని చంపేస్తారంటాడు. వాడు ఏమన్నాడంటే ఏమి రా ఎందుకు రెట్టు వచ్చినావు అన్న రే అన్న. వాడు ఏమనంటే రే నీదే ఊరు అన్నాడు. ఊరిని నా ఊరి వెళ్తే నా ఊర్లో నేను హై స్కూల్లో చదువుకున్నాడు, నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టినాను పాదరిపులో, మీ నాయన్ని అడుగురా నేను ఎవడో తెలుస్తుందని చెప్పిన. ఎందుకు వచ్చినా నేను సేవ చేసి దానికి రౌడీని తీసుకుని వచ్చి తిరుగుతారా? ఏటీఎం కార్డులు చూపించి ఓటు అడుగుతాడా? ఓన్లీ మాలపల్లికైనా డబ్బులు ఇస్తాడా? ఇది ఎందుకు తెలుసా నీక? మదర్ తెరీసా మాదిరిగా పేదవాళ్ళకి సేవ చేసే మదర్ తెరీసా ట్రస్ట్ అంత పెట్టి దేవత అయింది. వీడు ఎంతసేపు ఈ ఎస్సీలకి డబ్బులు ఇచ్చి కమ్మోళ్ళకి ఇలా, రెడ్లకి ఇలా, రాజులకి ఇలా, నాయుళ్ళకి ఇలా, ఈ ఎస్సీల దగ్గర పోయేది 200 ఇచ్చి దాని ఫోటోలు తీసి అమెరికాకి పంపించి ఆ డబ్బు తీసుకుని వచ్చి వ్యాపారం చేసేవాడు. వాడు నన్ను అవినీతి పరుడు అంటే వాడికి కూడా నేను జవాబు చెప్తే వికారంలో నాకు